సమయం అర్ధరాత్రి 12 గంటలు. అది మహారాష్ట్ర మరియు కర్ణాటక సరిహద్దులోని నేషనల్ హైవే. చుట్టూ దట్టమైన కారడవి అలుముకొని ఉంది. ఆ రోడ్డుపై రేడియోలో పాత హిందీ పాటలు వింటూ రాము అనే డ్రైవర్ లారీని వేగంగా నడుపుతున్నాడు. పక్కనే అతని క్లీనర్ సునీల్ నిద్రమత్తులో ఉన్నాడు. అప్పుడే రాము ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తగానే అతని ముద్దుల కూతురు మాట్లాడుతూ, నాన్న తిన్నావా, నా కోసం లారీ బొమ్మ తీసుకురావడం మర్చిపోకు అని అడిగింది. రాము తెస్తానని చెప్పాడు. వెంటనే అతని భార్య ఫోన్ తీసుకుని, చాలా దూరం వెళ్తున్నారు, మధ్యలో అలుపు వచ్చినా ఆ మందు మాత్రం తాగకండి, మీ బిడ్డ ముఖం గుర్తు తెచ్చుకోండి అని హెచ్చరించి ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టగానే రాము సీటు కింద ఉన్న మందు బాటిల్ తీయమని సునీల్ ని లేపాడు. అర్ధరాత్రి వేళ డేంజర్ టర్నింగ్స్ ఉంటాయి, ఇప్పుడు మందు అవసరమా అని సునీల్ వారించినా వినకుండా, నాకు చుక్క పడితేనే లారీ నడుస్తుంది అని రాము మందు కొడుతూ లారీ స్పీడ్ పెంచాడు. కొంత దూరం వెళ్ళాక రోడ్డు పక్కన ఒక చిన్న పాప నిలబడి లారీ ఆపమని చెయ్యి ఊపుతున్నట్లు సునీల్ కి కనిపించింది. ఆ విషయం రాముకి చెప్పగా, ఈ కారడవిలో పాప ఎక్కడ్నుంచి వస్తుంది, నీకే తిక్కెక్కినట్టుంది అని కొట్టిపారేశాడు. కానీ మళ్లీ కాసేపటికి అదే పాప కనిపించడంతో సునీల్ గట్టిగా అరిచాడు. దాంతో రాము హఠాత్తుగా లారీ ఆపి మూత్ర విసర్జన కోసం కిందకి దిగాడు. పాప కనిపించిందేమో అని సునీల్ కూడా కిందకి దిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఇక్కడ ఏ పాప లేదు, గమ్మున వచ్చి కూర్చో, నాకు ఆకలేస్తోంది అని రాము సునీల్ ని కోప్పడి మళ్లీ లారీ ఎక్కాడు. చాలా దూరం ప్రయాణించినా తినడానికి ఏ దాబా కనిపించలేదు. రాముకి కోపం, ఆకలి ఎక్కువవుతుండగా దూరంగా ఒక వెలుగు కనిపిస్తున్నట్లు సునీల్ చెప్పాడు. ఆ వెలుగు ఉన్న చోట లారీ ఆపారు. లారీ ఆగగానే చుట్టూ ఉన్న చెట్లపై గబ్బిలాలు, నిశాచరాలు ఒక్కసారిగా రొద చేస్తూ ఎగిరిపోయాయి. ఆ దాబా బోర్డుపై శంకర్ దాబా అని రాసి ఉంది. అది విరిగిన గోడలు, పాత మంచాలతో పాడుబడినట్లుంది. అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అప్పుడే గాఢమైన కోడికూర మసాలా వాసన గుప్పుమంది. ఆ వాసనకి రాము, సునీల్ దాబా లోపలికి వెళ్లారు. అక్కడ ఒక ముసలాయన కోడి తలని పళ్లతో కొరికి కత్తితో కసాకసా నరికి నూనెలో వేస్తూ కనిపించాడు. అతని కళ్ళు లోతుకుపోయి వికారంగా ఉన్నాడు. వాళ్ళను చూసి ఆ ముసలాయన, త్వరగా తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ హవా బాలేదు అని చెప్పాడు. సునీల్ కి ఆ ముసలాడి చూసి తేడాగా అనిపించి, అన్నా ఇక్కడ తినడం మంచిది కాదేమో, వెళ్ళిపోదాం అని రాముతో అన్నాడు. కానీ అంతలోనే ఆ ముసలాయన వేడి వేడి రోటీ, కోడికూర తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. అడవి మధ్యలో ఒంటరిగా ఉంటావేంటి, భయం వేయదా అని సునీల్ అడిగితే ఆ ముసలాయన ఏం మాట్లాడకుండా విచిత్రంగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. రాము సునీల్ ని మందు బాటిల్ పట్టుకురమ్మని లారీ దగ్గరకు పంపాడు. సునీల్ లారీ డోర్ తీయగానే డ్రైవర్ సీట్ లో నల్లగా ఒక పాప ఆకారం కూర్చొని స్టీరింగ్ తిప్పుతున్నట్లు కనిపించింది. భయంతో కిందకి దిగి మళ్లీ చూస్తే అక్కడ ఏమీ లేదు. లారీ ఎక్కి బాటిల్ తీస్తుండగా, నన్ను వదిలేయండి, నన్నేం చెయ్యొద్దు అనే పాప గొంతు చెవి దగ్గర వినపడింది. భయంతో వణుకుతూ సునీల్ లారీ దిగి దాబా వైపు పరిగెత్తాడు. అక్కడ మంచంపై కూర్చుని కోడికూర తింటున్న రాము వెనుక అదే పాపగాల్లో తేలుతూ అతని మెడ పిసకటానికి దగ్గరవుతోంది. అన్నా వెనక్కి చూడన్నా అని సునీల్ అరవడంతో ఆ పాప రాము గొంతు గట్టిగా నొక్కేసింది. సునీల్ పరిగెత్తికెళ్లి రాముని పక్కకు లాగాడు. వెంటనే రాముకి ఊపిరి ఆడక, గొంతులో ఎముక ముక్క ఇరుక్కుందిరా, చచ్చిపోతాను అని అరిచాడు. సునీల్ లోపలికి వెళ్లి ఆ ముసలాడిని తీసుకురాగా ఆ ముసలాయన తన చేతిని రాము నోటిలో చాలా లోతుగా పెట్టి ఆ ఎముకను బయటికి తీశాడు. అంత లోపలికి చెయ్యి ఎలా వెళ్ళిందో అర్థం కాక సునీల్ షాక్ అయ్యాడు. రాము మళ్లీ మందు తాగి తినడం మొదలుపెట్టాడు. సునీల్ అక్కడే ఉన్న ఒక పాత ఫోటోని చూశాడు. ఆ ఫోటోలో అదే ముసలాయన, అతని పక్కలాయన, అతని పక్కన ఒక పాప చేతిలో లారీ బొమ్మతో ఉన్నారు. కింద 1993 అని రాసి ఉంది. ప్రస్తుతం 2013 సంవత్సరం కావడం, 20 ఏళ్లు గడిచినా ఆ ముసలాడు అలాగే ఉండటంతో సునీల్ కి వెన్నులో వణుకు పుట్టింది. అన్నా వాడు మనిషి కాదు, ఇక్కడి నుంచి పోదాం అని రాముని లాగాడు. రాము వినకపోవడంతో సునీల్ లారీ సైడ్ మిర్రర్ తీసుకొచ్చి అద్దంలో ఆ దాబాని చూపించాడు. అద్దంలో చూస్తే ఆ దాబా ఎన్నో ఏళ్ల నుంచి పాడుబడిన దెయ్యాల దెబ్బలా విరిగిన మంచాలతో కనిపించింది. వెంటనే తింటున్న కూర కుళ్ళిపోయిన వాసన
కొట్టింది. దాబాలోని లైట్లన్నీ ఆరిపోయి చిమ్మ చీకటిగా మారింది. ముసలాడు మాయమయ్యాడు. మళ్ళీ ఆ పాప గొంతు నన్ను వదిలేయండి, నాకు నొప్పిగా ఉంది అని వినపడింది. భయంతో ఇద్దరూ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఆపిన లారీ కనిపించలేదు. హఠాత్తుగా వెనుక నుంచి లారీ వాళ్ళ మీదికి వచ్చినట్లు అనిపించి పక్కకు పడ్డారు. పరిగెడుతుండగా ముసలాడు చేతిలో లాంతరు కోడికూర పట్టుకుని కూర పూర్తి కాకుండా ఈ దాబా నుంచి మీ లారీ కదలదు అని ఎముకల గూడులాంటి శరీరంతో గరగరగ గొంతుతో వాళ్ళ వైపు వచ్చాడు. ఇద్దరూ ప్రాణభయంతో పక్కనే ఉన్న దట్టమైన అడవిలోకి పరుగెత్తారు. అక్కడ చంద్రుని వెలుగులో ఒక పాడుబడిన గుడి కనిపించింది. గుడిలోకి వెళ్తే దెయ్యం రాదని భావించి లోపలికి వెళ్లారు. కాని అక్కడ ఏ దేవుని విగ్రహం లేదు. నిధి కోసం తవ్వినట్టు పెద్ద గుంత ఉంది. సునీల్ భయంతో గుడి మెట్ల దగ్గరికి వెళ్లి చూడగా బయట అదే పాప ఒక లారీ బొమ్మతో మట్టిలో ఆడుకుంటూ కనిపించింది. సునీల్ ని చూసి ఆ పాప ఈ లారీ మీ లారీలా ఉందా, ఇది మా తాత నాకు ఆడటానికి ఇచ్చాడు అని చెప్పి ఒక్కసారిగా సునీల్ ముఖం ముందుకు వచ్చింది. సునీల్ గట్టిగా అరిచాడు. రాము పరుగెత్తుకుంటూ రాగా ఆ పాప గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. రాము జాలితో పాప దగ్గరకు వెళ్లి కన్నీళ్లు తుడవగా ఆ పాప రాముని పట్టుకుని చాలా నొప్పేస్తోంది నాన్న, పొట్ట కింద నొప్పేస్తోంది అని రోదించింది. ఏమైందిరా అని రాము అడగ్గా ఆ పాప నేను దాబాలో లారీతో ఆడుకుంటుంటే ఒక పెద్ద అంకుల్, చిన్న క్లీనర్ అంకుల్ వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత నాపై ఎక్కడెక్కడో చేతులు వేస్తుంటే దాబా తాత వచ్చి తిట్టాడు. దాంతో ఆ అంకుల్స్ మందు బాటిల్ పగలగొట్టి తాతని చంపేశారు. నన్ను ఈ గుడి దగ్గరికి తీసుకొచ్చి వద్దు అంటున్నా వినకుండా నాపై అని ఏడ్చింది. అది విన్న రాము ఎవడమ్మా వాడు అని కోపంతో అడగ్గా ఆ పాప రాము ముఖం వైపే చేయి చూపించింది. ఒక్కసారిగా రాముకి గతం గుర్తుకొచ్చింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 1993లో తను వేరే లారీ డ్రైవర్ దగ్గర క్లీనర్ గా పనిచేస్తున్నప్పుడు పీకల దాకా తాగి ఆ డ్రైవర్ తో కలిసి ఇదే దాబా తాతని చంపి ఈ గుడి దగ్గర ఆ చిన్న పాపపై అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన ఘోరం గుర్తుకొచ్చింది. వెంటనే ఆ పాప రూపం భయంకరమైన దెయ్యంగా మారి రాముపైకి రాగా సునీల్ రాముని లాక్కొని హైవే పైకి పరుగెత్తాడు. అక్కడ లారీ కనిపించడంతో ఎక్కడానికి వెళ్లారు. కానీ డ్రైవర్ సీట్ లో ఆ పాప ముసలి తాత కూర్చొని రండి సాబ్, మీకోసమే ఎదురు చూస్తున్నాం అని నవ్వారు. భయంతో ఇద్దరు రోడ్డుపై పరుగెడుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఇద్దరిని బలంగా గుద్దేసింది. తెల్లవారింది. పాడుబడిన దాబా ముందు లారీ బోల్తా పడి ఉంది. పక్కనే రక్తపు మడుగులో పడి ఉన్న సునీల్ నెమ్మదిగా తేరుకుని పక్కనే కదలకుండా పడి ఉన్న రాముని లేపటానికి ప్రయత్నించాడు. అప్పుడే రాము ఫోన్ రింగ్ అయింది. సునీల్ ఫోన్ ఎత్తగా రాము కూతురు నాన్న ఎప్పుడొస్తావు, నా కోసం లారీ బొమ్మ తెస్తున్నావా అని అడిగింది. సునీల్ రాము ముక్కు దగ్గర చేయి పెట్టి చూస్తే రాము అప్పటికే చనిపోయాడు. సునీల్ ఏడుస్తూ పాప నాన్న నీకోసం పెద్ద లారీ బొమ్మ తీసుకెళ్తున్నాడు, సాయంత్రం లోపు వచ్చేస్తాం అని ఏడుస్తూ చెప్పడంతో కథ ముగుస్తుంది.